తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. లైఫ్ లో అయినా కానీ దేవుడిని ఎప్పుడు మనం స్ట్రాంగ్ గా నమ్ముతాము అంటే ఏదైనా డౌన్ అయినప్పుడు, లేకపోతే పర్సనల్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నప్పుడు, హస్బెండ్ సైడ్ నుంచో, లేకపోతే పిల్లల సైడ్ నుంచో, లేకపోతే ఫ్యామిలీ సైడ్ నుంచో ఏదో ఒకటి మనం ఫేస్ చేస్తున్నప్పుడే డెఫినెట్ గా గాడ్ ని బిలీవ్ అవుతాం. అలా మీ లైఫ్ లో ఏమైనా ఉందా అండి అంత స్ట్రాంగ్ గా బిలీవ్ అవడానికి 6 years బ్యాక్? లేదు సార్, చిన్నప్పటి నుంచే మమ్మీ యూస్ టు టేక్ మీ టు టెంపుల్. ఎక్కడ వెళ్ళినా టెంపుల్, ప్రతిరోజు టెంపుల్కి వెళ్ళిపోతారు. స్కూల్కి అయినా కూడా స్కూల్ నుంచి వచ్చిన తర్వాత కూడా తీసుకుని వెళ్ళిపోతారు. ఓకే. సో చిన్నప్పటి నుంచే నాకు అది ఉందన్నమాట. టెంపుల్, స్వామి అంటే చాలా ఇష్టం. 6 years బ్యాక్ వచ్చి చెప్పొచ్చు, నో ప్రాబ్లం అండి. 6 years బ్యాక్ అంటే మై బ్రదర్ వాస్ నాట్ వెల్. సో ఐ స్టార్టెడ్ బిలీవింగ్ లైక్ దట్. అదే క్యాన్సర్ తో చనిపోయారు. సో దట్స్ హౌ ఐ స్టార్టెడ్ ఫాలోయింగ్ శివ. అండ్ స్టార్ట్ చేసినప్పుడు అన్న ఈ వాజ్ లైక్ అలైవ్ ఫర్ అ వైల్. మీ ఇద్దరికి మంచి అంటే చాలా. స్ట్రాంగ్ బాండింగ్ ఉండేది డెఫినెట్ గా. బ్రదర్ కంటే మీరు లాస్ట్ కిడ్ కదండి ఇంట్లో. Hannah used to take me to school, drop me, pick me up. I'm very close to him. అన్న ఫ్యామిలీ ఎక్కడ ఉన్నారు? చెన్నై అందరూ సెటిల్ అయిపోయారు పిల్లలు? సెటిల్ అవ్వటం కాదు, బట్ వదినాకు వచ్చి బొటిక్ ఉంది. సో షీఈస్ టేకింగ్ కేర్ ఆఫ్ ద కిడ్స్ నౌ. ఓకే ఓకే. అప్పుడప్పుడు మేము వెళ్ళి చూసుకొని రావటం. ఇంకా అన్న ఒకటే లేరు అక్కడ. ఓకే. చాలా పెద్ద లాస్ నిజంగా చెప్పాలంటే. శాంతి గారు లాస్ట్ టైం నా ఇంటర్వ్యూలో కూడా చెప్పారు. సో దెబ్బ మీద దెబ్బ, దెబ్బ మీద దెబ్బ. చాలా అందరూ వరుసగా దగ్గర ఉన్న వాళ్ళందరినీ మేము మిస్ అయ్యామని చెప్పేసి. బట్ మా అమ్మ చనిపోయారు, తర్వాత బావ తర్వాత అన్న. కానీ మీరు ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత అక్క కానీ, ప్రకాష్ రాజ్ గారు కానీ, వాళ్ళ పిల్లలు కానీ ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారు అసలుకి? డెఫినెట్గా మీ క్యారెక్టర్ చూసినప్పుడు కాల్ చేయటము, ఒక మెసేజ్ చేయటము, అప్రిషియేట్ చేయటము ఏదో ఒకటి ఉంటుంది కదా ప్రకాష్ రాజ్ గారు ఎస్పెషల్. పక్కుపాతో ఎక్కువ మాట్లాడలేదు సార్. ఇప్పుడు బిఫోర్ అంటే వెరీ క్లోజ్. ఓకే. కానీ ఇప్పుడు లేదు. ఐఎమ్ నాట్ టాకింగ్ టు హిమ్, లైక్ నాట్ ఇన్ టచ్ విత్ హిమ్. బట్ కిడ్స్ ఆర్ టాకింగ్ టు మీ, వి స్పీక్. ఓకే. సిస్టర్స్ కిడ్ కదా. Okay. సో ఇక్కడ ఫ్యామిలీ ఫంక్షన్స్ లో కలిసినప్పుడు కలుస్తాము. ఇప్పుడు రీజన్ కూడా పిల్లలు కలిసారనమాట. మేము కలవకుండా కూడా ద కిడ్స్ యూస్ టు నీస్ అండ్ నెఫ్యూస్ విల్ బి మీటింగ్ ఎవ్రీ టైమ్. ఓకే. చెన్నైలో ఉన్నారు కదా, సో ఎప్పుడప్పుడు మీట్ చేస్తారనమాట. నేను నా పాప ఇక్కడ ఉన్నాము. ఓకే. ఎప్పుడన్నా పూజమ్మ ఇక్కడ వస్తే పూజ, శాంతి అక్క కొడుకు, పాప అందరూ కలుస్తారనమాట. ఓకే. కానీ మీరు ఈ కానిస్టేబుల్ కనకంలో నెగిటివ్ రోల్ చేశారు కదా, భయం అనిపించిందా ఫస్ట్ టైం నెగిటివ్ రోల్ చేయటం కదా మీరు? లైఫ్ లోనేమో చాలా సాఫ్ట్ మీరు అసలుకి. సార్ లైఫ్ లో కూడా సాఫ్ట్ కాదు. ఆ? ఐ మీన్ నెగటివ్ కాదు, కానీ సాఫ్ట్ కాదు. మూవీ ఐ మీన్ సిరీస్ చేసినప్పుడు టేక్స్ చేసుకొని వెళ్ళిపోతాం కదా. సో నాకు అంత అనిపించలేదు అన్నమాట. కానీ వెన్ ఐ సా ఇట్ ఆన్ ద స్క్రీన్, ఈవెన్ నాకు కొంచెం అనిపించింది, అయ్యో ఐఎమ్ సో క్రూవెల్ అని అనిపించింది అన్నమాట. అది సీన్స్ వైజ్ చూస్తే వర్షబొల్లమ్మ గారు నేను కూర్చొని మాట్లాడి టీ కావాలని అడుగుతాను, అది కొంచెం. తర్వాత ఐ గో అండ్ అటాక్ హర్, అదొకటి. తర్వాత జైల్లో వచ్చి మాట్లాడినప్పుడు దట్ వాజ్ లిటిల్ క్రూవెల్ ఫర్ మై సెల్ఫ్. నేనే ఫీల్ అయ్యాను, ఇంత క్రూవెల్ గా మాట్లాడాను. బికాస్ మనం చేసినప్పుడు డైలాగ్స్ ఫాస్ట్ గా వెళ్ళిపోతుంది కదా. ఆపోజిట్ నేను అరుస్తూనే ఉంటాను, షీ యూస్ టు టాక్ కదా, అప్పుడు నాకు వినిపించలేదు. అండ్ ఐ గివ్ ఇస్తూనే ఉంటాను కదా. సో నాకు అంత తెలుగు అర్థం అవ్వలేదన్నమాట. ఇప్పుడు కూర్చొని చూస్తే ద వే షీ ఆస్క్డ్ మీ, ఐ వాజ్ లైక్ నాకు పుట్టలేదు కదా అని చెప్పటం. దట్ వాజ్ రియల్లీ, ఐ ఫెల్ట్ రియల్లీ బ్యాడ్ అప్పుడు చూసినప్పుడు. ఓకే ఓకే. బట్ ఇప్పుడు ఆమె మీ డాటర్ అని మీకు తెలియలే ఇంకా అప్పటికి? తెలీదు కదా, సెంట్ వరకు తెలీదు కదా. సో అవుట్ ఆఫ్ బాక్స్ అంటే నాకు తెలుసు, ఇన్సైడ్ అంటే ఐ డోంట్ నో షీ ఇస్ మై డాటర్ అని కూడా తెలియదు కదా. అందుకే మళ్ళీ ఐ గెట్ అవుట్ ఆఫ్ ద జైల్ అండ్ ఐ గివ్ అ కాల్. అది క్లైమాక్స్ అన్నమాట. ఐ ఆస్క్ హర్ వేర్ ఇస్ మై డాటర్ అని చెప్పి. ఓకే. ఎలా తప్పించుకొని వచ్చారు అసలుకి? అది చూపించలేదు సార్ డైరెక్టర్ గా. నేను కూడా అడిగాను, సార్ ఏంటి సార్ అంటే, అంతే మా ఎస్కేప్ అయిపోయావునా. అండ్ ఆల్సో లైక్ మీరు చూసారేమో తెలియట్లేదు నాకు, నేను ఐ ఎస్కేప్ ఫ్రమ్ జైల్ అండ్ ఐ వెన్ ఫోన్ కాల్ చేసినప్పుడు, ఫోన్ పెట్టినప్పుడు శ్రీనివాస్ గారు ఉంటారు నా పక్కన.
అవసరాలు శ్రీనివాస్. అవును. సో బోత్ టుగెదర్. అది ఎలా సార్ అంటే, అవునమ్మా నువ్వు జైలు నుంచి తప్పించుకున్నావు, వెళ్ళి అక్కడి నుంచి సార్ నీకు తీసుకుని వచ్చేస్తావు. ఓకే. సో దిస్ ఇస్ హౌ ఇట్ ఎండ్. ఓకే. కానీ ఆ సిరీస్ తర్వాత ఒక కాన్ఫిడెన్స్ అయితే వచ్చిందా? డెఫినెట్‌గా ఇండస్ట్రీలో నేను సర్వైవల్ అవ్వగలను వితౌట్ ఎనీ వచ్చింది సార్. సపోర్ట్. నాకు మంచి రోల్స్ వస్తాయి అని అనిపించిందా? వచ్చింది ఆ? సార్. సీజన్ 1 అప్పుడు అంత రాలేదు. బట్ కాల్స్ చాలా వచ్చింది ఆ అమ్మాయి కావాలి అని చెప్పి. ఓకే. అండ్ ద వే ఐ am now and the way I am in that Vasudha వసుధ character, క్యారెక్టర్. it was totally different. So they said like they'd call me. I was almost like 4-5 ఇది వెళ్ళిపోయింది అన్నమాట. వచ్చి అలా వెళ్ళిపోయింది. ఓకే. ఇప్పుడు ఇంటర్వ్యూ చూసే వాళ్ళందరూ వసుధ I ఇంత mean- అందంగా ఉంది ఏంట్రా బాబు అనుకుంటారు. ఏం చేయాలి సార్, అది క్యారెక్టర్ కదా సార్. బట్ ఐ రియల్లీ అప్రిషియేట్ డైరెక్టర్ గారు ఆల్సో ద వే ఈ మోల్డెడ్ మీ అక్కడ మొత్తం మార్చేసి. నాట్ ఓన్లీ మీ, ఐ థింక్ దేర్ ఆర్ 54 క్యారెక్టర్స్ దాంట్లో. ఎవ్రీబడి లుక్స్ డిఫరెంట్ ఇన్ దట్ స్క్రీన్. ఓకే. బయట వస్తే దే ఆర్ లైక్ వెరీ క్యూట్. అలాంటి చాలా మంది ఉన్నారు దాంట్లో. ఓకే. ఓకే. బట్ వాట్ కైండ్ ఆఫ్ రోల్స్ డూ లైక్ అండి? అంటే ఎక్కువ నెగెటివ్ షేడ్ ఉండాలా? లేకపోతే చాలా ఎమోషనల్ అంటే చాలా సెన్సిబుల్ పాజిటివ్ టైప్ ఆఫ్ క్యారెక్టర్ సిస్టమా? లేకపోతే హారర్, థ్రిల్లర్ ఇట్లా అంటే మీకు సూట్ అయ్యి డెఫినెట్‌గా డైరెక్టర్స్ డిజైన్ చేస్తూనే ఉంటారు కదా ఆ సినిమా తర్వాత? ఐ డోంట్ నో సార్, బికాస్ సీరియల్స్ అని నెగటివ్ క్యారెక్టర్ చేశాను. సో అది నాకు అలవాటు అయిపోయిందో ఏమో తెలియట్లేదు. నెగటివ్ క్యారెక్టర్ నాకైతే సాఫ్ట్ క్యారెక్టర్ సెట్ అవుతుందో ఏమో తెలియదు సార్. ఎప్పుడు చేయలేదు. చేయలేదు సార్. బికాస్ సీరియల్లో కూడా విలన్ గానే చేశాను. అండ్ ఫస్ట్ ఋషిలో కూడా ఇట్స్ కైండ్ ఆఫ్ బోల్ గర్ల్ అలా చేశాను. సో నాకు సాఫ్ట్ క్యారెక్టర్ రాలేదు. ఇంకా వస్తే చేయాలి, అది ఒక ఛాలెంజ్ గా ఉంటుంది నాకు యాక్చువల్లీ అవును. వస్తే. కానీ ఎప్పుడైనా అనుకుంటారా కొంచెం ఎర్లీగా వచ్చుంటే హీరోయిన్ గా డెఫినెట్ గా చేసేదాన్ని ఇండస్ట్రీలో, కొంచెం లేట్ గా వచ్చాను ఇండస్ట్రీకి అని? లేదు సార్, ఆ. నాకు అలాంటి థాట్స్ రాలేదు. అసలు లేవా? లేదు సార్. ఆ. ఇప్పుడిప్పుడే అది కూడా ఓకే ఓకే మంచి క్యారెక్టర్ చేయాలి అనిపిస్తుంది. మేబీ బికాస్ సో మెనీ ఇంటర్వ్యూస్ ఐ థింక్ ఐఎమ్ గెటింగ్ దట్ పాజిటివ్ వైబ్స్ ఆల్సో. ఓకే. ఐ క్యాన్ డూ ఇట్ అని. బిఫోర్ అండ్ ఆల్ ఐ వాంటెడ్ బికమ్ అ జర్నలిస్ట్. ఐ కూడా అదొక్కటే బాధ ఉంది. చేయండి మా ఛానల్ అయితే జర్నలిస్ట్ గా. పర్ఫెక్ట్ సార్, చేస్తాను సార్, నో ప్రాబ్లం. ఎవరైనా ఇంటర్వ్యూ చేయాలని చెప్పండి, వచ్చేస్తాను. తెలుగు కూడా నేర్చుకున్నారు. అవును సార్. హైదరాబాద్ వచ్చిన తర్వాత తెలుగు నేర్చుకున్నారా? బిఫోర్ ఇంట్లో తెలుగు మాట్లాడే వాళ్ళ? ఈ చెన్నైలో మాట్లాడతారు, కొంచెం కొంచెం మాట్లాడతారు, కానీ నాకు అంత రాదు. ఇక్కడ వచ్చిన తర్వాత నేర్చుకున్నాను. ఆ చందమామల అమృతం ఒక మూవీ చేశాను. అవునవును. గుణం గంగరాజు సార్. సార్ ఎలా అంటే ప్రాంప్టింగ్ ఎవరు, నో ప్రాంప్టింగ్ చెప్పేశారు అనమాట. నువ్వు తెలుగు నేర్చుకోవాలి, లేకపోతే ఆ డైలాగ్ చదవాలి అని చెప్పి ఓకే. హీ మేడ్ మీ టు లెర్న్ ఓకే. డైలాగ్స్. సో దానికోసం ఐ సెడ్ లైక్ ఐ హ్యావ్ టు లెర్న్ తెలుగు. బికాస్ సడన్ గా ఇప్పుడు ప్రశాంత్ గారు అంటే ఓకే మా ప్రాంప్టింగ్ చేసుకొని చెప్పి మంచిగా చేసేసారు. గుణం గంగరాజు సార్ అలా వచ్చారు అనుకోండి, నాకు లైక్ నో నువ్వు అలాగే నేను డైలాగ్ ఇస్తాను చదివి అక్కడ వచ్చి చేయాలని చెప్పారు అనుకోండి, ఇట్ విల్ బి డిఫికల్ట్. సో బై హార్ట్ చేయటమే. బై హార్ట్ చేసి అక్కడ. సో ఐ డిడ్ దట్ మూవీ ఆల్సో. సో అప్పటి నుంచి కొంచెం నేర్చుకున్నాను. అండ్ సీరియల్స్ వస్తే మీకు తెలుసు కదా, అవును, ప్రాంప్టింగ్ ఇస్తారు కింద ప్రాంప్టింగ్ ఉన్నా కూడా లిప్ సింక్ చాలా లిప్ సింక్ కాదు సార్, వీ హావ్ టు టెల్ డైలాగ్స్ అక్కడ చెప్పాలి. అండ్ డబ్బింగ్ లో కూడా డబ్బింగ్ లో కొంచెం మిస్ అయిపోతుంది కదా. సో దానికోసం నేను ఐ స్టాప్ టాకింగ్ ఇన్ మై ఓన్ లాంగ్వేజ్, ఐ స్టార్ట్ లెర్నింగ్ తెలుగు అనమాట. ఓకే. కానీ హస్బెండ్ రియాక్షన్ ఏంటండి మూవీస్ లోకి వచ్చిన తర్వాత? పెళ్ళైన తర్వాత వచ్చారు కాబట్టి. he was not interested. He's okay now. ఇప్పుడు క్యారెక్టర్ వైజ్ అయితే ఓకే చెయ్యని. ఇప్పుడు రీసెంట్ గా చూసారు కూడా, బాగా చేశారన్న. ఈ విల్ నాట్ లైక్ ఆహా హోహో అని చెప్పడం కాదు. ఈజ్ లైక్ వెరీ సటిల్. అండ్ ఈ సెడ్ ఓకే చెయ్యి. ఈ జస్ట్ ఇప్పుడిప్పుడే ఓకే చెప్పారు. నేను ఇప్పుడు సీరియల్స్ ఓకే అయింది కదా, సో సీరియల్ నుంచి ఓకే మంచి క్యారెక్టర్ వస్తుంది కదా చెయ్యి అని చెప్పారు. అండ్ యూస్ టు లాఫ్ వెన్ ఈ సీ మీ ఆన్ స్క్రీన్. he start laughing. My daughter and my husband, they like best friends. Okay. ఎలా టీస్ చేశారంటే, ఏంటి ఈ క్యారెక్టర్, ఏంటి ఈ మొహం, ఏంటి వీళ్ళు లైక్ సర్కాస్టిక్ గా చేస్తారు. త్రూ దే పుల్ మై లైక్ అన్నమాట. అదర్వైజ్ ఇస్ గుడ్. he accepted me coming into industry now. Okay. తెలుగు అయినా తమిళ అతనా? he is తెలుగు సార్. మీ హస్బెండ్? yes sir. పక్కా తెలుగు అతనా? సార్, విజయవాడ. ఓకే. లవ్ మ్యారేజా? అయ్యో లేదు. మరి ఎక్కడ చెన్నై, ఎక్కడ విజయవాడ? సార్ అప్పుడు మనకి కాకతీయ మ్యాట్రిమోనీని కొత్తగా స్టార్ట్ చేశారు సార్. నేను 2005 6 అనుకుంటా. 2005 నుంచి చూస్తున్నారు. మా
పెళ్ళికి. సో అప్పుడు అక్క మనకందరూ సినీ ఫీల్డ్ అలాగే ఎక్కువ తెలుసు కదా మా అక్కకి, నాట్ అవుట్ సైడ్ ఆఫ్ ఫిలిం ఇండస్ట్రీ. సో ఎవరో చెప్పారని చెప్పి కాకతీయ మ్యాట్రిమోనీలో ప్రొఫైల్స్ అని చూస్తే మా ఆయన నాకు కనపడారన్నమాట. ఐఐటి రూర్కీ అని చెప్పి, పెద్దది కదా సార్ ఐఐటి అంటే, చదివిన వాళ్ళు పెద్ద చదువు కూడా. సో అలా చూసి పెళ్లి చేసుకున్నాం. ప్యూర్ అరేంజ్ మ్యారేజ్. ఇంత అందమైన అమ్మాయి మ్యాట్రిమోనీకి వెళ్ళిపోయిందా? ఇప్పుడు అందంగా ఉన్నాను అప్పటికా. ఆయన ఫస్ట్ మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, నాన్నగారు యాక్టరు, డిస్కో శాంతి గారి చెల్లెలు అని తెలియగానే ఆ హస్బెండ్ ఏంటి రియాక్షన్? నాకు తెలీదు సార్. మా అక్క చూసారు, ఈ అబ్బాయినే నీకు ఫిక్స్ చేస్తున్నామంటే ఓకే అని చెప్పేసా. అంతే అంతే సార్. డిస్కో శాంతి అక్కే మొత్తం? లలిత కుమారి, పెద్ద ప్రకాష్ రాజ్ గారి వైఫ్. షీ ఓన్లీ టుక్ కేర్ ఆఫ్ us, no. అక్క ఇస్ బిజీ ఆల్ విత్ షూటింగ్ అండ్ ఆల్. తర్వాత ఏం చేసినా శాంతి అక్క వచ్చి లతాక దగ్గర చెప్పేస్తారు అనమాట, ఇది చేయి. బట్ ఆల్ 3 సిస్టర్ కనెక్టెడ్ దీంట్లో మ్యారేజ్ అని. ఆల్ 6 of us డిసైడ్ వాట్ దే వాంట్ టు డూ ఫర్ మీ, దెన్ దే విల్ డూ ఇట్ ఎప్పుడైనా. ఓకే. సో పెళ్లి అలా అయిపోయింది. బట్ మీ లైఫ్ లో రైట్ పర్సన్ వచ్చారు నా లైఫ్ లో కనిపించిందా ఎప్పుడైనా? రైట్ పర్సన్ ఈజ్ ద రైట్ పర్సన్ ఓన్లీ సార్. నాకు అదే చెప్పాను కదా, నాకు ఫిలిం ఇండస్ట్రీ ఎక్కువ టచ్ ఉంటే లైక్ లాట్స్ ఆఫ్ యాక్టర్స్ తో ట్రావెల్ చేసి ఉంటే అయ్యో నా లైఫ్ ఇలా అయిపోయిందని ఫీల్ అయి ఉంటాను. బట్ నాకు అలా కాదు కదా, పుట్టి పెరిగిందంటే మంచిగా పెంచారు. లైక్ ఎవరైనా మాట్లాడవచ్చు, వీ డోంట్ హ్యావ్ దట్ అప్స్ అండ్ డౌన్స్ అండ్ ఆల్, చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా. సో ఐ డోంట్ నో దట్ అండ్ ఆల్. షూటింగ్స్ కూడా వెళ్ళరు అక్క వాళ్ళతో కూడా? 6-7 times వెళ్ళి ఉంటా అనుకుంటా. వెళ్తే కానీ దూరం నుంచి చూడాలి అక్కని, దగ్గర వెళ్ళకూడదు. ఎందుకు? అది అక్క రూల్స్ సార్. దూరం నుంచే చూసుకోండి ఎవరైనా దగ్గర. నాకు తెలియదు అప్పుడు ఏం, ఐ డోంట్ నో అబౌట్ ఇండస్ట్రీ. సో అక్క అయిన తర్వాత షీ విల్ కమ్ టు ద రూమ్ వేర్ షీ యూస్ టు డ్రెస్ అప్ అండ్ ఆల్. అక్కడ వచ్చిన తర్వాత అక్కడి నుంచి కలిసిపోతుంది. దూరం నుంచే చూడటమే, దగ్గర కూడా వెళ్ళి కూర్చోటం లేదు మేము. అక్క విల్ కమ్ వేర్ ఎవర్ వీఆర్. సో అక్కడ అది కూడా విజిపి ఇలాంటి ప్లేస్ ఉంటుంది కదా, ఐ థింక్ యు నో విజిపి ఇన్ చెన్నై. సో అక్కడ షూటింగ్ ఉన్నప్పుడు అలా వచ్చేయండి, పిల్లలు ఆడుకుంటారు, నన్ను కూడా చూసుకొని వెళ్ళిపోండి అంటారు. అలా చూసాము 3-4 times చూసి ఉంటాను. బట్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ కి మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి పెద్దగా తెలియదు, ఎందుకంటే డిస్కో శాంతి గారే కొన్ని ఇంటర్వ్యూస్ ఇచ్చారు కాబట్టి ఆమె ఫ్యామిలీ గురించి ఎక్కువ చెప్తారు. ఎందుకంటే నాన్నగారు చాలా పెద్ద యాక్టర్, హీరోగా ఉన్న టైంలో, పీక్ లో ఉన్న టైంలో కార్ యాక్సిడెంట్ అయ్యి ఆల్మోస్ట్ ఒక 1 year బెడెడ్ అయ్యారు. ఏంటి ఆ టైంలో అసలు యాక్సిడెంట్ ఎందుకు జరిగింది? అమ్మా నాన్నకి ఇద్దరికి యాక్సిడెంట్ ఏందని విన్నాను నేను అసలుకి. ఇదని ఐ హర్డ్ ఫ్రమ్ మై ఎల్డర్ సిస్టర్. లైక్ నా అమ్మ దే వర్ డ్రైవింగ్, ఏదో బస్ లో ఫ్యాన్స్ ఉంటారు కదా, అది అప్పుడు ఆ రోజులో ఓపెన్ కార్ అని చెప్పాను. అలా కార్ వెళ్ళినప్పుడు సిఎల్ ఆనంద్ చెప్పి ఏదో చెప్పేసి దే వర్ హ్యావింగ్ రేస్ అన్నమాట, బస్ అండ్ అప్ప. అలా వెళ్ళినప్పుడు అప్ప వెళ్ళటం వాళ్ళు వెళ్ళటం, అలా సడన్ గా చూస్తే వీళ్ళు వెళ్ళిపోయారు, వెనకాల బండి రాలేదని చెప్పి దే కేమ్ బ్యాక్ అండ్ సో యాక్సిడెంట్ అయిపోయింది అని విన్నాను. ఓకే. సో దట్స్ హౌ హి గాట్. మీ నాన్నగారు డ్రైవ్ చేస్తున్నారా? అవును. ఎప్పుడు నాన్న, అమ్మ ఉన్నారు పక్కన, అమ్మ పక్కన ఉన్నారు. అలా దే గాట్ అడ్మిటెడ్ అన్నమాట. ఓకే. సో దట్స్ హౌ మై ఫాదర్ వాస్ బెడ్ రిటన్. సో యాక్సిడెంట్ అయిపోయిన తర్వాత 1 year బెడెడ్ ఇద్దరు. అమ్మ కాల్ రైట్ లెగ్ లో ప్లేట్ పెట్టారు, అప్పకు బ్యాక్ అన్నమాట. తర్వాత అప్పకు కొంచెం తగ్గింది, ఐ మీన్ మూవీస్ అన్ని, బికాస్ ఈ కాన్ డూ ఫైటింగ్ తర్వాత కదా. సో క్యారెక్టర్ రోల్స్ కి మెల్లమెల్లగా చిన్నగా చేశారు. కష్టం చెప్పి అక్క లోపల వచ్చింది అనమాట ఇండస్ట్రీలో. ఫ్యామిలీని రన్ చేయాలి, ఫైనాన్షియల్ గా ప్రాబ్లం దారి లేదు, బికాస్ అప్ప ఈజ్ ఇన్ టు దట్. అక్క అందరూ చదువు, ఐ థింక్ అక్క వాజ్ స్టడీయింగ్ 10th ఏదో చెప్పారు అనుకుంటా, షీ వాజ్ స్టడీయింగ్. అండ్ ఇంకొక అక్క ఉంది, దాన్ని సెలెక్ట్ చేసినప్పుడు షీ వాజ్ ఆల్రెడీ మ్యారీడ్. దెన్ దే గాట్ శాంతిక ఇన్ టు ద ఇండస్ట్రీ. సో అలా వచ్చినప్పుడు అక్క ఏదో క్యారెక్టర్ చేద్దామంటే సాంగ్ వచ్చింది అన్నారు, సరే సాంగ్ చేసుకొని అలాగే ఇట్ స్టార్టెడ్ రన్నింగ్. నేను విన్నది ఫస్ట్ మోహన్ లాల్ గారితో మలయాళంలో స్టార్ట్ చేస్తే ఆ మూవీ ఏదో 80% ఆగిపోయింది అన్నారు. నెక్స్ట్ తమిళ్లో స్టార్ట్ అయితే అది ఆగిపోయింది అన్నారు. బెటర్ క్యారెక్టర్ ఏదో బయట క్యారెక్టర్ ఆర్టిస్ట్ చేయడం బెటర్ అని వచ్చారు అని చెప్పేసి సుమన్ గారి మూవీలో ఫస్ట్ మూవీ చేశారు అంతే. దెన్ అదేదో సాంగ్ చేయటం, మళ్ళీ అది ఒప్పుకోలేకుండా మళ్ళీ చేద్దాం చెప్పి స్టార్ట్ చేశారు. దెన్ షీ బికేమ్ ఇన్ టు దట్ ఓన్లీ. కానీ క్యారెక్టర్ చాలా చేసింది అక్క. అవును, క్యారెక్టర్ వైజ్ అక్క అంత ఫేమస్ అవ్వలేదు కానీ
డాన్స్ Only dance. అవును. అవును. కానీ అప్పుడు అంతమంది డాన్సెస్ ఉన్నా కానీ డిస్కో శాంతి అనేది అక్కకే వచ్చింది కదా, అవును సార్. అది ఎవరికి రాలేదు. లేదు సార్. అనురాధ అక్క ఉన్నారు, సిల్క్ సుమిత అక్క ఉన్నారు, శాంతి అక్క ఉన్నారు. మేబీ శాంతి అక్క పుల్డ్ ఓవర్ బికాస్ ఆఫ్ హర్ క్రేజ్ అండ్ డాన్స్. స్టార్టింగ్లో అక్కకి సరిగా రాదు అనమాట. లేటర్ షీ పిక్డ్ అప్ విత్ అండ్ షీ గాట్ వెరీ ఫేమస్ వెన్ షీ స్టార్టెడ్ డూయింగ్ విత్ చిరంజీవి గారు, కమల్ హాసన్ గారు, రజనీ గారు. ది గ్రేస్ షీ టుక్ ఓవర్. దట్స్ హౌ షీ గాట్ హర్ నేమ్ ఆల్సో, డిస్కో శాంతి. డిస్కో. Huh? అదర్వైజ్ హర్ నేమ్ ఇస్ శాంతకుమారి. కానీ ఓన్లీ డిస్కో శాంతి గారి వల్లే ఇంత పెద్ద ఫ్యామిలీ రన్ అయింది చెప్పాలంటే. 100%. Huh? 100%. అక్కని దాన్ని బాధ్యతగా తీసుకున్నారా లేకపోతే చాలా భారంగా తీసుకున్నారా ఆ టైంలో? నేనే ఇంతమందిని రన్ చేయాలి, 7 సిబ్లింగ్స్ ఉన్నారు, మమ్మీ డాడీ వాళ్ళ హెల్త్ ట్రీట్మెంట్కి మెడిసిన్, అంటే ఎలా ఫీల్ అయ్యేవాళ్ళు అక్క ఆ ఏజ్ లో? చాలా చిన్న ఏజ్ మీరు చెప్పింది, 10th క్లాస్ అంతే. 15-16 age లో. ఐ నెవర్ ఫెల్ట్ అక్క టు భారం అండ్ ఆల్. షీ ఇట్స్ లైక్ షీ టుక్ ఇస్ లైక్ అప్పలేదు కదా, అప్ప తర్వాత నేనే చూసుకోవాలని చెప్పి ఒక ఇదిగానే చూసారు, పాజిటివ్ గానే తీసుకున్నారు. ఓకే. అండ్ పెళ్లి అయిన ముందులో కూడా ఐ థింక్ షీ టోల్డ్ బావా లైక్ నాకు ఫ్యామిలీ ఉంది, వాళ్ళని చూసుకోవాలని చెప్పి బావ కూడా ఒప్పుకున్నారు. వీఆర్ వెరీ లక్కీ టు హ్యావ్ శ్రీహరి బావ ఆల్సో, బికాస్ ఎవ్రీబడి విల్ నాట్ సే ఓకే నేను చూసుకుంటా నీ ఫ్యామిలీని చెప్పారు, కానీ బావ చెప్పారు. అందరిని సెటిల్ చేశారు కదా డిస్కో శాంతి గారు? అందరికి అయిపోయాయి. అక్క పెళ్లి అప్పుడు ఐ థింక్ అందరికి పెళ్లి అయిపోయింది అనుకుంటాను సార్, నాకు తప్ప అందరికి పెళ్లి అయింది. సో ఆమె అందరికి దగ్గర ఉండి పెళ్లి చేయటం. అందరికి. నాకు కూడా అక్కనే చేసింది. ఓకే. పెళ్లి అయిన తర్వాత కూడా నాకు కూడా అక్కనే చేశారు. ఓకే. నిజంగా ఎవరు తీసుకుంటారు నిజంగా అంత రెస్పాన్సిబిలిటీ? తీసుకోరు సార్. ఈవెన్ ఐ డోంట్ నో ఇప్పుడు ఉన్న ఫాదర్ మదర్ తీసుకుంటారేమో తెలియదు కానీ వీఆర్ రియలీ లక్కీ టు హ్యావ్ అక్క, బికాస్ 7 members. తర్వాత అక్క కూతురు కూడా షీ డిడ్ అనమాట. ఓకే. స్టడీస్ వైజ్ అన్న పిల్లలు కూడా స్టడీస్ వైజ్ చూసుకున్నారు. దట్ ఈస్ హానెస్ట్లీ ఐమ్ టెల్లింగ్. ఓకే. షీ టుక్ కేర్ ఆఫ్ ఆల్ ద కిడ్స్ ఆల్సో. కానీ బయట కొంచెం మేము అక్కడ ఇక్కడ విన్నది అబద్ధం. అబౌట్ పెద్దగా చూసుకోరు అంటే మాట్లాడతారు సార్, వెనకాల చాలా మాట్లాడతారు. కానీ ఐ నో చెప్పాలంటే ఐ ట్రావెల్ విత్ ఆల్ 6 of us, బికాస్ పుట్టినప్పుడు అందరూ ఉన్నారు కదా, సో ఐ ట్రావెల్ విత్ ఆల్ 6 of them. సో ఐ నో ఈచ్ అండ్ ఎవ్రీబడి ఫ్రమ్ day 1. అండ్ ఇప్పుడు వరకు అక్కనే చూసుకుంటారు. ఇప్పుడు కూడా ఎవరైనా ఫోన్ చేసి మా ఇంట్లోనే డబ్బులు లేదు అంటే అక్క పంపించేస్తుంది శాంతి గారు. షీ డజంట్ సీ ఎందుకు అక్కడ పంపిస్తాను, పోయే మన వాళ్ళే కదా, మన తమ్ముడే కదా, మన చెల్లియే కదా అని చెప్పి పంపించేస్తుంది. ఓకే. అలా. కానీ పెళ్ళైన తర్వాత శ్రీహరి గారు లైఫ్ లోకి వచ్చారు కదా, అప్పుడు డెఫినెట్ గా కొంచెం అన్న చేంజ్ ఉంటుంది కదా. కంప్లీట్ గా ఏమన్నా కొంచెం చేంజ్ ఉందా, లేకపోతే యాజ్ ఇట్ ఈస్ గా అక్క కన్నా ఎక్కువ ఆలోచించే వాళ్ళ ఫ్యామిలీ గురించి? ఏం లేదు సార్, సేమ్ టు సేమే ఉండే. ఇంకా ఎక్కువనే చూసుకుంటారు బావగారు. అమ్మకి బాగాలేకపోతే డబ్బు పంపించి చెప్పటము, ఇటు సైడ్ బావగారు అటు సైడ్ పక్కుపా ఇద్దరు దే నెవర్ స్టాప్డ్ హెల్పింగ్ అస్. గ్రేట్ కదా. చాలా. నిజంగా ఇద్దరు యాక్టర్స్, ప్రకాష్ రాజ్ గారు కానీ శ్రీహరి గారు కానీ, వాళ్ళ మూవీలో చేసే రోల్స్ కి రియల్ లైఫ్ లో ఉండే వాళ్ళ క్యారెక్టర్స్ కి చాలా డిఫరెన్స్ ఉంటుంది కదా. ఎక్కువ ఏ బావ అంటే ఇష్టం మీకు, ప్రకాష్ రాజ్ గారా శ్రీహరి గారు? ఐ మీన్ ప్రకాష్ అంకుల్. అవునా? ప్రకాష్ అంకుల్. ఎందుకంటే ఐ థింక్ నేను 8th 9th నుంచి ప్రకాష్ అంకుల్తోనే ఉన్నా. నేను లతాక, అది అప్పుడు పెళ్లి అయిపోయింది కదా, లతాకతోనే ఉన్నాను. అక్కడే స్టడీస్ అని, అక్క చాలా స్ట్రిక్ట్ అన్నమాట స్టడీస్లో లతాక. సో షీ వాంటెడ్ మీ టు కంప్లీట్ మై డిగ్రీ అండ్ ఆల్. సో 10th అక్క ఇంట్లోనే కూర్చొని రాశాను. ప్రకాష్ అంకుల్ వచ్చి చెప్తారు, ఏంటి ఎప్పుడు చూస్తే చదువుతూనే ఉందంటే, మీరు ఆగండి, మీరు దీంట్లో రావద్దని చెప్తారు. ఈజ్ వెరీ స్వీట్. సో పెళ్ళి అప్పటి వరకు ప్రకాష్ అంకుల్తోనే ఉన్నాను, నేను మా అమ్మ. ఓకే. చెన్నైలో? అవును సార్. ఓకే. సో లతక చూసుకునే వాళ్ళు అప్పుడు? లతక, ఐ మీన్ ప్రకాష్ అంకుల్ లతక ఇద్దరు ఒకటి నాకు. అదే లతకని చూసుకున్నాను. సో ఆమె కూడా యాక్టింగ్ చేసేవాళ్ళు కదా, కొంచెం బిజీగా ఉండేవాళ్ళ, కొంచెం ఫ్యామిలీకి టైం ఇచ్చేవాళ్ళు. ముందులు చేశారు, తర్వాత పక్కుపా వచ్చిన తర్వాత మానేశారు. షీ గాట్ మ్యారీడ్. కానీ ఎక్కువ అంటే ఇప్పుడు లతక్కతో ఎక్కువ బాండింగ్ ఉంది, ఎందుకంటే మ్యారేజ్ అయ్యే వరకు అక్కడే ఉన్నారు కాబట్టి. కానీ శాంతి అక్క హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయింది కాబట్టి ఎప్పుడన్నా హైదరాబాద్ వచ్చినప్పుడే మీరు మీట్ అవుతుంటారు? హైదరాబాద్ వచ్చినప్పుడు ఇట్ విల్ బి లైక్ ఫన్.
I mean, like everybody will be here, all 7 of us, except Lataka వస్తే వస్తుంది, లేకపోతే అదర్స్ లైక్ 6 of us will be here with family. ఓకే ఒక పండగలా ఉంటుందన్నమాట. ఆర్ Okay. శాంతక యూస్ టు కమ్ టు చెన్నై, ఒక మంత్లీ ఒక వన్స్ 10 daysకి వస్తారు, 2 monthsకి ఒకసారి వస్తారు. అది కూడా పండగలాగే ఉంటుంది. అక్క వస్తే పండగని మాకు. ఓకే ఈవెన్ ప్రకాష్ అంకుల్ యూస్ టు కమ్ అండ్ శాంతక బావ కమ్స్ టు చెన్నై. ఓకే ఒక ఫ్యామిలీ గెట్ టుగెదర్ అలా ఉంటుంది అనమాట. అక్క పెద్ద ఇల్లు ఉంది చెన్నైలో, సో అక్కడ అన్న ఉన్నాడు ఇప్పుడు. ఆ ఇంట్లో నేను అమ్మ ఉంటాం అనమాట. అప్పుడు ఆ తర్వాత అమ్మకి బాగాలేదని చెప్పి పక్కుపాత కొన్ని రోజు ఉన్నాము. సో బావ వచ్చినప్పుడు ఇట్ విల్ బి డిఫరెంట్, కుకింగ్ ఫెస్టివల్ అలా ఉంటుంది. మాకు పొంగల్ దివాళీ కూడా అంత హ్యాపీగా సెలబ్రేట్ చేసామో ఏమో తెలియదు, కానీ వెన్ ఎవర్ దే ఆర్ హియర్, దే వర్ హియర్, వీ యూస్ టు ఎంజాయ్. ఓకే కానీ వాళ్ళు మీ లైఫ్లో ఉన్నప్పుడు మీరు చాలా హ్యాపీగా ఉన్నారు. శ్రీహరి గారు కావచ్చు, ప్రకాష్ రాజ్ గారు కావచ్చు. బట్ ఆయనేమో హెల్త్ రీజన్స్ వల్ల చనిపోవటం, ఈయన కొన్ని రీజన్స్ వల్ల బాగా డైవర్స్ అవ్వటం. ఆ టైంలో ఎలా తీసుకున్నారు ఫ్యామిలీ అంతా దాన్ని? ఇద్దరు అంటే ఒక ఫాదర్ని చూసుకున్నారు మీరు వాళ్ళిద్దరిలో చెప్పాలంటే. నాకు అప్పుడే పెళ్లి అయిపోయింది. ఆయన లైక్ ద లవ్ ఇట్ వాస్ ఆల్వేస్ ట్రావెలింగ్ బిట్వీన్ us. ప్రకాష్ అంకుల్ ఫస్ట్ పోయారు ఇంట్లో నుంచి, లైక్ హీ గాట్ మ్యారీడ్ టు సంబడి, దట్స్ వాట్ ఐ హర్డ్. అక్క ఫోన్ చేసి అడిగితే షీ సెడ్ ఓకే, అడిగారు ఇచ్చేసాము, ఫైట్ ఎందుకు చేద్దాం చెప్పి. ఒక మెచ్యూరిటీ లెవెల్ ఎక్కువ లతాకకి. ఓకే మా అక్కన ఎక్కువ థింక్ చేస్తారు. అండ్ షీ ఆల్సో థింక్స్ వాట్ విల్ హ్యాపెన్ ఇన్ ఫ్యూచర్. ఇప్పుడు డివోర్స్ ఇవ్వకపోతే అది ఒక పెద్ద ప్రాబ్లం అయిపోతుంది మనకి. సో డివోర్స్ అడిగారు, ఇచ్చేసాము. ఒక ఐ థింక్ ది డ్రాక్ ఫర్ 4-5 years, తర్వాత ఇచ్చేసారు. షీ డెంట్ ఫీల్ ఫర్ ఇట్. సో అక్క ఒప్పుకుంది కదా చెప్పి మా ఇంట్లో ఎవరు ఏం చెప్పలేదు. ఓకే సో వీ టుక్ ఇట్ ఓకే, పాజిటివ్ గానే తీసుకున్నాము. సో హీ బోత్ వాంట్స్ టు బి ఇన్ పీస్ఫుల్ లైఫ్, హ్యాపీగా ఉండాలని చెప్పి దే థాట్ అండ్ దే డిసైడెడ్. బావ చనిపోయినప్పుడు ఇట్ వాస్ ఎ డిసాస్టర్ ఫర్ అస్, బికాస్ హీ వాజ్ ఓన్లీ వన్ హూ వాస్ టేకింగ్ కేర్ ఆఫ్ అక్క, పిల్లలు, అండ్ ఆల్సో సమ్ ఆఫ్ మై ఫ్యామిలీ మెంబర్స్. వీ కుడెంట్ టేక్ ఇట్, వీ లాస్ట్ బిగ్ లైక్ ఫాదర్. మా నాన్న చనిపోయినప్పుడు ఎలా ఉండిందో అలాగే ఉండేది బావ చనిపోయినప్పుడు. బట్ అప్పటికి ఆయనకి హెల్త్ ప్రాబ్లమ్ బిఫోర్ ఏమన్నా ఐడెంటిఫై చేశారండి, లేకపోతే ఫస్ట్ టైం? హెల్త్ ఇష్యూస్ సార్, బట్ బావ ఎలాగంటే హీ యూస్ టు థింక్ ఐ హ్యావ్ అ స్ట్రాంగ్ బాడీ. ఆ పాజిటివ్ వైబ్ ఎప్పుడు ఉంటుంది బావ దగ్గర. సో ఈ సార్ ఏం అవదురా చూసుకుందాము, బట్ హీ వాజ్ అండర్ మెడికేషన్స్ ప్రాపర్ గా. ఓకే అంటే ప్రీవియస్ గా ఏముంది హెల్త్ ఇష్యూ ఆయనకి అసలు? సేమ్ జాండీస్ వల్లనే ప్రతిసారి ప్రాబ్లం వచ్చింది తప్ప వేరే హీ డజంట్ హ్యావ్ ఎనీ అదర్ ప్రాబ్లం. లివర్ ఇష్యూ ఒకటే. దానివల్ల హీ సెడ్ లైక్ అప్పుడప్పుడు హీ విల్ బి ఓకే, he'll be coming to normal, again he will be sick, again he'll come to normal. Okay. Then he was fine. I heard like one fine day మొత్తం పడిపోయారని, లైక్ కొంచెం ఐ థింక్ చనిపోయిన ఒక 6 months బుల్కి he lost his weight and all. అవును చాలా బికాస్ ఆఫ్ ద హెల్త్ ఇష్యూ. అప్పుడు he didn't leave it, he wanted to do movies and all. I think లాస్ట్ మూవీ ప్రభుదేవా సార్తో చేశారనుకుంటా, I don't know the movie name. అది చేసినప్పుడు బాంబే వెళ్ళారు, హీ డిడ్ంట్ కమ్ బ్యాక్. ఓకే హీ హ్యాడ్ ఇష్యూ. సరే వెళ్ళి వచ్చి మనం కంటిన్యూ చేద్దాం, హాస్పిటల్ కంటిన్యూ చేద్దాము వాట్ ఎవర్ ఇట్ చెప్పి వెళ్ళారు. ఓకే బట్ హీ డిడ్ంట్ కమ్ బ్యాక్. ఓకే కానీ అదే ఒక ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత మొత్తం బ్లడ్ వామిటింగ్స్ అయ్యి కొలాప్స్ అయిపోయి చనిపోయారని చెప్పేసి. సార్ ఐ మీన్ బావాకి స్టమక్ పెయిన్ చెప్పి బావ ముందులో వెళ్ళిపోయారు. అక్క వాజ్ ఇన్ ద రూమ్, బావ షూటింగ్ నుంచి వెళ్ళారు అనుకుంటా. అక్క వెళ్ళిన లోపల దే స్టార్టెడ్ డూయింగ్ దట్ ప్రాసెస్ అండ్ ఆల్, బట్ దే డోంట్ హ్యావ్ ది ప్రాపర్ మెడికల్ సర్టిఫికేట్ వాట్ అక్క వాజ్ క్యారింగ్ ఇట్. దాని లోపల తీసుకెళ్ళినప్పుడు ఏదో సమ్ పైప్ ఇచ్చినప్పుడు ఇట్ పియర్స్ ది లంగ్స్ అని విన్నాను. అది అప్పుడే హీ స్టార్టెడ్ గెట్టింగ్ వామిటింగ్స్ అండ్ బ్లడ్ అని బయటకు వచ్చిందండి. ఓకే బట్ దే డిడ్ంట్ టెల్ వాట్ వాజ్ హ్యాపెనింగ్ ఇన్సైడ్ టు అక్క. అక్క బయట ఉండి, బాంబేలో ఎవరికి తెలియదు కదా శ్రీహరి డిస్కషన్. అవును ఇక్కడ ఉంటే వేరే వీ వుడ్ హావ్ డెల్ట్ విత్, బట్ అక్కడ వెళ్తే దే సెడ్ లైక్ హీస్ దేర్ ఇన్సైడ్ అని చెప్పి అక్కని వెయిట్ చేయమని చెప్పారు. అండ్ బై ద టైమ్ అక్క కేమ్ టు నో హీ వాజ్ నో మోర్. అండ్ ఐ థింక్ ఆ బావ చనిపోయి
కొంచెంసేపు తర్వాతనే చెప్పారు చనిపోయారని. బట్ ఆమె చాలా స్ట్రాంగ్ గా ఉండే ఒక లేడీ కదా డిస్కో చాలా. శాంతి గారు. అలాంటిది శ్రీహరి గారి తర్వాత ఆమె కూడా చాలా డల్ అయిపోయారు అనుకుంటా కదా. చాలా సార్. ఒక Depression లోకి వెళ్ళిపోవటం. 7-8 ఇయర్స్ వరకు షీ వాజ్ నాట్ విత్ అస్. ఓకే. ఎలా అంటే బావ లేకపోతే అక్క కాంట్ లివ్. అక్క కూడా హెల్త్ వైజ్ చాలా ప్రాబ్లం అయింది. షీ కుడెంట్ ఈట్, షీ కుడెంట్ స్లీప్, డిప్రెస్ ఎక్కువైపోయింది. షీ కుడెంట్ టేక్ కేర్ ఆఫ్ ఎనీథింగ్. ఎవరు ఉన్నారు, ఎవరు ఉంటారు, ఎవరు లేరు అని కూడా తెలియదు అనమాట. ఓకే. నౌ షీఈస్ ఫైన్. లైక్ ఐమ్ టాకింగ్ అబౌట్ లైక్ 4 years బ్యాక్. దానికి గుర్తు ఉండదు ఏం అయింది కూడా. ఓకే. ఓకే. కొంచెం ఓకే. కొంచెం షీ యూస్ టు ఫర్గెట్ థింగ్స్ టూ Okay. మచ్ ఆఫ్ మెడికేషన్స్ వల్ల. నౌ షీఈస్ గుడ్. ఓకే. షీఈస్ కమింగ్ అవుట్ ఆఫ్ ఇట్. అవును. ఇప్పుడు కొంచెం బెటర్. చెప్పాలంటే చాలా ఇయర్స్ ఆ ఇంట్లోకి కూడా ఎవరు వెళ్ళలేదు. ఈవెన్ వీ వర్ నాట్ గోయింగ్ సార్. వెళ్తే అక్క కోపం వస్తుంది, ఎందుకు వస్తున్నారు చెప్పి తిట్టేస్తారు. లైక్ బావా ఐ మీన్ షీ కుడ్ టేక్ దట్. బావా ఇస్ నాట్ దేర్, ఓన్లీ హర్ సన్స్, అక్క. ఓకే. మేము వచ్చి వెళ్ళినా కూడా వచ్చి ఇమీడియట్గా వెళ్ళిపోతాం అనమాట. బికాస్ వీ కుడెంట్ సీ హర్ లైక్ బావ గురించి. షీ ఆల్వేస్ బీ ఆన్ బెడ్ థింకింగ్ అబౌట్ ఇట్. సరిగా తిన్నదు, అలా చాలా ప్రాబ్లం అయింది. Health issues ఎక్కువ హెల్త్ వచ్చాయి. ఇష్యూస్ ఎక్కువ అయిపోయింది. ఇట్స్ నాట్ బికాస్ షీ కుడెంట్ టేక్ ఇట్. బావా ఇస్ నాట్ విత్ హర్ అని చెప్పి. కానీ బట్ శ్రీహరి గారు ఉన్నప్పుడు ఫైనాన్షియల్ గా ప్రాపర్టీస్ ఎక్కడెక్కడ ఉన్నాయో ప్రాపర్ ఇన్ఫర్మేషన్ శాంతి గారికి లేదు. అవి చాలా మిస్యూజ్ అయిపోయింది ప్రాపర్టీస్. ఇప్పుడు ఎక్కడెక్కడ ఉందో కూడా తెలియదు. కొంత ఫైనాన్షియల్ గా స్ట్రగుల్స్ ఫేస్ చేశారు అనేది నిజమా? చాలా ఫేస్ చేశారు సార్. అండ్ లైక్ బావ ఎక్కడ కొన్ని పెట్టారు కూడా ఇప్పటివరకు ఎవరికి తెలియదు. చాలా ఉంది కానీ అవునా? వెనకాల. అవును. మేబీ అక్కకి అదే చెప్పాను కదా సార్, అక్క విల్ డూ వాట్ బావ ఇస్ సెయింగ్. బావ అక్కడ కొన్ని పెట్టారు కూడా వచ్చి చెప్తే ఓకే అని చెప్పి వదిలేస్తారు. అది వెళ్ళి మనం చెక్ చేద్దాం అదని ఉండదు అక్క. ఓకే. సో షీస్ లైక్ దట్. బావ ఏం చెప్పినా ఓకే అని చెప్పి వెళ్ళిపోతుంది అనమాట. సో అలా ఐ థింక్ షీ లాస్ట్ లాట్స్ ఆఫ్ ప్రాపర్టీస్ ఇన్ హైదరాబాద్ అండ్ చెన్నై. చెన్నై అయితే అమ్మ కొన్ని పెట్టింది. సో కొన్ని ఏమైందంటే అది రిజిస్ట్రేషన్ సరిగా అవ్వకపోయిన వల్ల, దోస్ డేస్ దే డోంట్ డూ రిజిస్ట్రేషన్ ప్రాబ్లమ్, దాని వల్ల కొంచెం ప్రాబ్లం ఉంటుంది చెన్నైలో. ఇక్కడైతే ఐ డోంట్ థింక్ దట్ షీ నో వేర్ ఇట్ ఈస్ అని. లొకేషన్ తెలియక ప్రాపర్టీస్ లొకేషన్ పోగొట్టుకున్నారు. ఎక్కడ ఉంది అని కూడా తెలియదు. బావ అక్కడక్కడ తీసి ఐ మీన్ డబ్బు ఇచ్చేసి కొన్ని పెట్టేస్తారు కదా, రిజిస్ట్రేషన్ కూడా ఉండదు అప్పుడు. మనకి డబ్బు వచ్చినప్పుడు కొన్ని పెట్టడమే. అలా చాలా బాగా కూడా చేస్తారు, కానీ ఏది ఎక్కడ ఉంది ఇప్పుడు కూడా తెలియదు. ఓకే. ఉన్నది ఒక తెలిసి బోయన్పల్లి, ఇప్పుడు నానక్రామ కూడా నాకు తెలిసి 2 నాకు తెలిసి. ఇప్పుడు ఒకటి జూబ్లీస్ 3 తెలుసు నాకు. అంతే. బట్ చాలా ఉంది ఇక్కడ. కానీ మిగతా ఇప్పుడు కూడా ఐడెంటిఫై చేయలేదు ఇంకా. సార్ ట్రై చేస్తున్నారు కానీ దొరకలేదు. ఇప్పుడు ఆయన 7 acres బాచుపల్లి ఏదో ఉంది. బచ్చిపల్లిలో ఉంది. అక్కడే కదా. అక్కడే బావ పాప ఇద్దరు ఉన్నారు. అవును అవును. పాప అంటే ఫస్ట్ చనిపోయింది పాప కదా? అక్షర పాప. అవును. అక్షర పాప. అక్షర ఫౌండేషన్ కూడా ఏదో పెట్టారు అవును ఇప్పుడు. సార్. సో ఇప్పుడు ఈ హౌస్. ఇప్పుడు ఈ హౌస్ తర్వాత ఇక్కడ నానక్రమ కూడా ఏదో ఉంది, ఏదో అటు సైడ్ ఉంది అంతే. నాకు తెలిసి ఇది 3. బట్ డిస్కో శాంతి గారు కూడా పెద్దగా దాని గురించి ఎప్పుడు ఫీల్ అవ్వరు అనుకుంటా, పోయింది ప్రాపర్టీ ఎక్కడ ఉందో తెలియదు అప్పటి అని. నుంచి అలాగే సార్ అక్క. స్టార్టింగ్ ఆఫ్ హర్ కెరియర్ ఇస్ షీ ఇస్ లైక్ దట్ ఓన్లీ. షీ ట్రస్ట్ పీపుల్ బ్లైండ్లీ అంతే. దానివల్ల చాలా పోగొట్టుకున్నారు. చాలా చాలా అంటే చాలా. పెళ్ళైన తర్వాత బావ వాజ్ టేకెన్ కేర్. బావ చూసుకుంటారు కదా, బావ చాలా చూసుకుంటారు అదని. కానీ ఐ డోంట్ నో వెదర్ ఎవరి దగ్గర ఇచ్చారు ఏమో తెలియట్లేదు. ఆ పర్సన్ ఎవరు తెలియదు. కానీ అక్క ఎర్న్ చేసింది కూడా చాలా ఎక్కువ ప్రాపర్టీస్ కదా. చాలా సార్. అప్పుడు చెన్నైలో చాలా ఉండే. ఒక్కటి నాకు తెలిసి 10-12 ఉండేది. బట్ ఇప్పుడేమో నాకు తెలిసి 5 ఏమో ఉంది ప్రాపర్టీస్. అవును. ఓకే. ఇప్పుడు అది ఆ మెండర్ లోనే ఉన్నాయి. అవును. ఒక్కొక్కటి లీజ్ కి ఇచ్చారు, ఒకటేమో రెంట్ కి ఇచ్చారు, అలా. ఓకే. సో సంబడి ఈస్ టేకింగ్. అన్న చనిపోయారు కదా, అవును. హీ యూస్ టు టేక్ కేర్ ఆఫ్ ఇట్. బావ చనిపోయిన తర్వాత. అవును, నా ఇంటర్వ్యూలో చెప్పారు. అవును, హీ వాజ్ ద వన్ హూ టుక్ కేర్ ఆఫ్ ఆల్ ద ప్రాపర్టీస్. అన్న లేకపోతే చాలా కష్టమై ఉంటుంది అక్క. హీ ఫౌండ్ కొన్ని ప్లేస్, హీ ఫౌండ్ ఇట్. అది రిజిస్ట్రేషన్ చేశారు.
అండ్ ఏమైనా ప్రాబ్లం ఉంటే చెన్నై నుంచే వస్తారన్న, ఇక్కడ ఎవరు ఉండరు. ఆ అక్క బిలీవ్డ్ హిమ్ బ్లైండ్లీ. అదే మా నాన్న తర్వాత అన్న వాస్ టేకెన్ కేర్ ఆఫ్ ఆల్ ద ప్రాపర్టీస్ అండ్ ఎవ్రీథింగ్. సో చెన్నైలో కూడా ఏమేమి ఉందని చెప్పి అన్ని అన్ని తీసి అక్కకి ఇచ్చారన్నమాట. చనిపోయిన ముందులో మా అన్నయ్య ఆవిడ దగ్గర అదే వదిన దగ్గర ఈ బాక్స్ వచ్చి మా అక్క దగ్గర ఇవ్వాలి అని చెప్పి ముందులే చెప్పేశారు. ఓకే. ఐ మీన్ అది రిజిస్ట్రేషన్ అది ఉంటుంది కదా, పేపర్స్ డాక్యుమెంట్స్ అని అదని. సో అన్న చనిపోయి 1 year తర్వాత ఇప్పుడు రీసెంట్ గా అనుకుంటా 2-3 years తర్వాత వెళ్ళింది, బాక్స్ తీసి అక్క దగ్గర ఇచ్చేసారు. ఓకే. ఎక్కడెక్కడ ఉన్న రిజిస్ట్రేషన్ ప్రాపర్టీస్ చెన్నైలో ఇవి? చెన్నై, హైదరాబాద్ 2. ఓకే. కానీ కిడ్స్ ఏం చేస్తున్నారు ఇప్పుడు? వాళ్ళు మేఘమ్స్ ఐ థింక్ ఈస్ డూయింగ్ సమ్ షూటింగ్, రీసెంట్ గా స్టార్ట్ చేశాడు. ఓకే. పెద్దవాడు వచ్చి యూట్యూబ్ డైరెక్షన్ చేస్తాం బికాస్ యూ వాంట్ బికమ్ అ బిగ్ డైరెక్టర్. అవును, దట్స్ హిస్ డ్రీమ్. సో హీస్ టేకింగ్ టైం. చెప్పారు ఏజ్ వైజ్ ఏమి ఉండదమ్మా, వస్తే మంచిగా రావాలి డైరెక్టర్ గారు. యూ వాంట్ బికమ్ అ బిగ్ డైరెక్టర్. ఓకే. సో లలిత కిడ్స్ ఇద్దరు పాపలు కదా? ఇద్దరు పాప. పెద్ద పాప బోత్ కంప్లీటెడ్ విత్ దేర్ మ్యూజిక్ కోర్స్ విత్ ఏఆర్ రెహమాన్ సార్ స్కూల్ చెన్నైలో. ఓకే. అండ్ దే ట్రావెలింగ్, దే ట్రావెల్ all over the world for some concert and all. And Poojama Pakkupatone edo I think he has Prakash Ilayam చెప్పేదో ఉంది, దాంట్లో చూసుకుంటున్నారు అన్నమాట. He's taking care of Prakash uncle's ఇద్దరు పాపల్ని ప్రకాష్ గారే he takes care of them. ఓకే. ఎక్కువ బాండింగ్ కదా వాళ్ళ ఫాదర్ తో అసలు ఇద్దరు కిడ్స్ కూడా? ఇద్దరికి సార్, అమ్మ నాన్న ఇద్దరు. ఓకే. ఇట్స్ లైక్ ఈక్వల్ ఫర్ దెమ్. ఓకే. అమ్మ అంటే ప్రేమ, అప్ప అంటే ప్రేమ. ఓకే. ఓకే. ఇట్స్ నాట్ లైక్ అప్ప దగ్గర ఎక్కువ అప్ప దగ్గర తక్కువ ఏం లేదు, ఈక్వల్ గా ఉంటుంది వాళ్ళ ఇద్దరికి. ఇప్పుడు లలిత గారు ఏమన్నా టైం పాస్ కోసం ఏమైనా మూవీస్ సీరియల్స్ యాక్ట్ చేస్తున్నారా లేకపోతే బిజినెస్ ఏమైనా చేస్తున్నారా? అక్క ఇప్పుడు ఏం చేస్తున్నారు, అక్క షీఈ్ ఆల్రెడీ టేకింగ్ కేర్ ఆఫ్ సమ్ యూట్యూబ్ ఛానల్ సార్. యాత్ర అని చెప్పి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి ఎక్కువ స్పిరిచువల్ జర్నీ ఉంటుంది కదా వాళ్ళది, విత్ కోవేసర్ల గారు. yes exactly. సో యాత్ర అని చెప్పి స్టార్ట్ చేశారు. సో షీఈ్ ఆల్వేస్ ట్రావెలింగ్. మా అక్క, కోవే అక్క అండ్ మా అన్న థర్డ్ అన్న, ముగ్గురు ట్రావెల్ చేస్తున్నారు ఇప్పుడు. సో షీఈ్ బిజీ, వెరీ బిజీ విత్ స్పిరిచువల్ సైడ్. ఓకే. సో మంచిగా హ్యాపీగా ఉన్నారు కదా. చాలా స్పిరిచువల్ లైఫ్ లోకి వెళ్ళిపోతే చాలా పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది, పీస్ఫుల్ గా ఉంటుంది సార్. ఏమైనా జరుగుతుంటే జరుగుతుందని చెప్పి వి కెన్ ఫేస్ ఎనీథింగ్ ఇన్ అవర్ లైఫ్. దేవుడు ఉన్నాడు, ఆయన చూసుకుంటాడు అన్న ఫీలింగ్ ఉంటుంది డెఫినెట్ గా. సో మీకు కూడా వచ్చేసింది అది ఇప్పుడు? నాకు వచ్చి 5 years అయింది. సో ఇప్పుడు టోటల్ గా 6 members ఉన్నారు, అన్న కాకుండా, అన్న చనిపోయిన తర్వాత. సో మీ అందరూ ఎప్పుడన్నా మీట్ అవ్వటం ఫెస్టివల్స్ కి